హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూడబోయే హౌస్ వచ్చేసరికి ఇక్కడ 2 హౌసెస్ ఉన్నాయండి. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇవి G+2 హౌసెస్, ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌసెస్ అన్నమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ఈ వీడియో అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్లో అయితే ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. టోటల్ వీడియో చూసిన తర్వాత డీటెయిల్స్ తీసుకొని ఓనర్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. అలాగే మన వాట్సాప్ ఛానల్లో ఎగ్జాక్ట్ గూగుల్ పిన్ లొకేషన్ కూడా నేను ఇస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ హౌస్కి సంబంధించిన మీకు ఫొటోస్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు నేను లైక్ చెప్పితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇది GHMC అప్రూవ్డ్ హౌస్ అండి. G+2 పర్మిషన్తో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 150 స్క్వేర్ యార్డ్స్ ఈచ్ హౌస్ అనమాట. రెండు ఒకే బిల్డర్కి సంబంధించినవి. లిఫ్ట్ కూడా ఉంది మీకు. G+2 ప్లస్ పెంట్ హౌస్ కూడా ఉంటుంది. లిఫ్ట్ ప్రొవిజన్, లిఫ్ట్ కూడా మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అనమాట. హౌస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ హౌస్ చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది హౌస్ వచ్చేసరికి మనకి నాగోల్ దగ్గరలోని 30 అనారం అనే ఏరియాలో ఉంటుంది. ఎగ్జాక్ట్ పిన్ లొకేషన్ కూడా ఇస్తాను. ఇక చూడొచ్చు, మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ మెయిన్ రోడ్ వచ్చేసరికి నాగోలు, కుంట్లూరు, అలాగే మీకు గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుంది. 30 ఫీట్ రోడ్ బీటీ రోడ్ అయితే ఇవ్వడం జరిగింది. బీటీ రోడ్ అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అయినాము. లిఫ్ట్ అయితే మనం కవర్ చేస్తున్నాము. అలాగే హాల్ని అయితే కవర్ చేస్తున్నాము. చాలా స్పేసెస్ మన పార్కింగ్ అయితే కవర్ చేస్తున్నాము. చాలా స్పేసెస్ పార్కింగ్ అయితే ఇచ్చారు. పార్కింగ్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. లిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే స్టెప్స్ ద్వారా మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా రీచ్ అయిపోవచ్చు అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఒక పోర్షన్తో పాటు స్పేసియస్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియా కూడా మీరు చూసుకోవచ్చు క్లియర్ కట్గా. చాలా పెద్ద పార్కింగ్ అయితే ఇచ్చారు. పార్కింగ్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 150 గజాల్లో కట్టిన హౌస్ అండి. 27/50 అనేది సైజ్గా అయితే వస్తుంది. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 4,000 SFT అండి. ప్రైస్ వచ్చేసరికి 1,90,00,000గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. 1,90,00,000 కోట్ చేస్తున్నారండి. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి చూసుకుని మీరు మాట్లాడుకోవచ్చు. మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుదాం. ఇది గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ అయితే మనం కవర్ చేస్తున్నాము. 100% వాస్తు ప్రకారంగా మీకు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. విత్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇది 1 BHK పోర్షన్. చాలా స్పేసియస్ పార్కింగ్తో పాటు 1 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. విత్ పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. డోర్స్ వచ్చేసరికి ఇండియన్ టేక్ కూడా అయితే ఇచ్చారు. అలాగే విండో కూడా మీకు స్లైడ్ గ్లాస్ విండోస్ అయితే ఇచ్చారు. ఇటు క్లియర్గా చూసుకుంటే మీకు ఇది మీకు పూజా రూము, పూజా స్పేస్ అనేది ఇచ్చారు. దీని పక్కనే మనకి కిచెన్ ఏరియా అయితే కవర్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ మీకు కిచెన్ సంబంధించిన యూటిలిటీస్ ఏరియా ఉంటుంది. చుట్టూ తంపమై రావచ్చు అనమాట. దీనికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. హ్యాండ్ వాషింగ్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూశారు కదా, మనకి వెస్టర్న్ స్టైల్ అయితే వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ అయితే మనం కవర్ చేస్తున్నాము. బెడ్రూమ్ చూసుకోవచ్చు మీరు. చాలా స్పేసెస్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్తో పాటు పెద్ద పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుందండి. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడమే. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇమేజెస్, ప్రాపర్టీ కోడ్ ఒకసారి చూసుకోండి. ప్రాపర్టీ కోడ్తో మీకు ఇమేజెస్ అయితే వస్తాయి. ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి అయితే మనం మూవ్ అవుదాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ యొక్క డోర్ చూసుకోవచ్చు. చాలా నీట్గా ఇచ్చారు. ఇండియన్ టేక్ వుడ్తో అయితే ఇచ్చారు. ఇక్కడ వరకు మనకి లిఫ్ట్ అయితే ఉంది. అలాగే ఈ స్టెప్స్ ద్వారా అయితే మనం పైకి అయితే మూవ్ అవ్వచ్చు. అలాగే ఈ ఏరియాలో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. క్లియర్ కట్గా చూసుకోవచ్చు మీరు.
చూద్దాం ఈ పోర్షన్ ఎలా ఉందో కూడా క్లియర్ కట్గా వీడియో తీసి చూపిస్తాను మీకు. ఎగ్జాక్ట్గా మనం ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ని అయితే కవర్ చేస్తున్నామండి. హాల్ అయితే మీరు చూసుకోవచ్చు. అలాగే ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ వెళ్తే మీకు పూజా రూము, స్ట్రైట్గా ఉన్నది పూజా రూము. అలాగే ఇటు మీకు డైనింగ్ ఏరియా అయితే కవర్ చేశాము. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇచ్చారు. ఇది 2 BHK పోర్షన్ అండి. ఇది మీకు టీవీ యూనిట్ కూడా క్లియర్గా చూసుకోండి. టీవీ యూనిట్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు. 150 గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. పర్ఫెక్ట్ డైమెన్షన్ అయితే ఉంటుంది. 2750 అనేది డైమెన్షన్ అయితే ఉంటుంది. 4000 SFT లిఫ్ట్తో పాటు ఉంటుందన్నమాట. మనకు స్పేసియస్గా కిచెన్ అయితే కవర్ చేశారు. చూడండి, కిచెన్ కూడా మీరు చూసుకోవచ్చు. కిచెన్కి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మీకు కామన్ వాష్రూమ్ అండి. క్లియర్గా వాష్ ఏరియా అనుకోవచ్చు మీరు. ఇది వాష్ ఏరియా కామన్ వాష్ ఏరియా అనమాట. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. అలాగే ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 BHK పోర్షన్, 2 బెడ్రూమ్స్తో 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. కామన్ వాష్రూమ్ లేదు. వాష్ ఏరియా, పూజా రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ సింక్ అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇదొక బెడ్రూమ్ అండి. ఇదొక బెడ్రూము. 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. ఫ్లోరింగ్ అనేది మీరు గమనించవచ్చు. అలాగే సీలింగ్, ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇది మీకు వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చారు. టైల్స్ అయితే ఇచ్చారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 1,90,00,000 కోట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మంచి రెంట్ వస్తుంది. ఓనర్ ఉంటూ మంచి రెంట్ రావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది మీకు సెకండ్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. దీనికి మీకు 2 సైడ్ అయితే వెంటిలేషన్ కోసం విండోస్ అయితే ఇచ్చారు. క్లియర్గా చూడొచ్చు మీరు. అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీరు గమనించవచ్చు. వెస్ట్రన్ స్టైల్ అయితే ఇచ్చారు. అన్ని గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ అయిపోయింది. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్. మనం ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్స్ కవర్ చేసాము. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. ఇప్పుడు మనం వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. సెకండ్ ఫ్లోర్లో మీరు లిఫ్ట్ అయితే కవర్ చూసుకోవచ్చు. సెకండ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ వచ్చింది. అలాగే మెయిన్ డోర్ యొక్క ఎలివేషన్ అనేది మీరు చూస్తున్నారు. ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ డోర్ అయితే యూజ్ చేశారు. కాకపోతే డిజైన్ మారిందండి. ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి కన్స్ట్రక్షను అలాగే డిజైన్ అనేది మారిపోయింది. అందుకని ఈ వీడియో అయితే ఈ పోర్షన్ని కూడా కవర్ చేస్తున్నాము. సేమ్ ఉంటే అయితే నేను స్కిప్ చేసేవాడిని. కొంచెం డిజైన్ అనేది మీకు మారింది కాబట్టి కవర్ చేస్తున్నాను. క్లియర్గా మీరు చూసుకోండి. ఈ ఫ్లోర్ అనేది కొంచెం ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ మారింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. టీవీ యూనిట్ కూడా కవర్ చేస్తున్నాం మనం. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఇది కూడా 2 BHK పోర్షనే, కాకపోతే కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేయడం జరిగిందనమాట. ఈ డోర్ ద్వారా మనం అవుట్ సైడ్కి అయితే వాష్ ఏరియాకి అయితే వెళ్ళిపోవచ్చు. విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం. టీవీ యూనిట్ అలాగే ఈ డిజైన్ చేయడం జరిగిందనమాట. వుడెన్ ఆర్చ్ అనేది ఇది చాలా నీట్గా అయితే చేశారు, చూసుకోవచ్చు. ఈ హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇచ్చారు. ఇక్కడ టూ బెడ్రూమ్స్ అయితే కవర్ ఇవ్వడం జరిగింది మనకి. 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. యాజ్ టీజ్గా మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో అలాగే ఇచ్చారు. అలాగే ఇక్కడ పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. పూజా రూమ్ అయితే మీరు చూడొచ్చు. కిచెన్ అయితే కవర్ చేస్తున్నాం చూడండి. కిచెన్ ఏరియా అనేది ఎల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇది వాష్ ఏరియా అండి. యాజ్ ఇట్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో చూసాం కదా, సేమ్ అలాంటిదే వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. అలాగే 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక బెడ్రూము విత్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. క్లియర్గా చూడొచ్చు మీరు.
ఫ్లోరింగ్. అలాగే బెడ్రూమ్ కూడా మనకి కబోర్డ్స్ చేయించుకోవడానికి ర్యాక్స్ ఇచ్చారు, సిమెంట్రిక్ ర్యాక్స్ అన్నీ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాష్రూమ్ అనమాట. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్కి అయితే మూవ్ అవుతాం. ఇది సెకండ్ ఫ్లోర్ కూడా కవర్ అయినట్టు ఉంటుంది. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. జస్ట్ మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియజేయండి చాలు. ఇది గమనించినట్టయితే మీరు అటాచ్డ్ వాష్రూమ్ అనమాట, వెస్టర్న్ స్టైల్లో అయితే ఇచ్చారు. ఇది టోటల్గా హౌస్ సంబంధించింది. G+2 పర్మిషన్తో అయితే హౌస్ అనేది ఉంటుంది. మంచి లొకేషన్లో అయితే ఉంటుంది. టోటల్ టెర్రస్లో ఉన్నాం ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు పిల్లర్స్తో కట్టిన హౌస్ G+2 హౌస్ అనమాట. పెంట్ హౌస్ అంటే మీకు ఒక చిన్న రూమ్ ఉంది కదా, ఈ రూమే ఒక పెంట్ హౌస్. అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. నార్మల్గా మనం అన్వాంటెడ్ మెటీరియల్ పెట్టుకోవడానికి అయితే ఒక రూమ్ లాగా ఇచ్చారు. ఇది హౌస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్. ఈ బిల్డర్ దగ్గర 2 హౌసెస్ అయితే ఉన్నాయి. మీరు కాంటాక్ట్ చేసి డైరెక్ట్ విజిట్ చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి మన వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటుంది. ఎవరైతే ఫాలో అవ్వట్లేదో, కొన్ని వీడియోస్ తీయలేని ప్రాపర్టీస్ కూడా నేను వాట్సాప్ ఛానల్లో అయితే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు నచ్చితే మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు అనమాట. ఇప్పటివరకు నేను లైక్ చెప్పితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. కొన్ని డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. అలాగే మీ ప్రాపర్టీని మా ద్వారా సేల్ చేసుకోవాలనుకుంటే కింద మా ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉందండి, దానికి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రభుత్వం మళ్ళీ కలుస్తాను. ఈ రూమ్ కూడా మీరు కవర్ చేసేస్తున్నాను చూడండి. ఒక సింగిల్ రూమ్ అంతే. ఈ రూమ్ కవర్ చేసిన తర్వాత వీడియో ఎండ్ చేస్తాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రూమ్ అనేది చిన్న రూమ్ అనమాట, ఇలా ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ పూర్తిగా హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేజ్ పర్ఫెక్ట్ డైమెన్షన్తో లిఫ్ట్తో పాటు ఉంటుందన్నమాట. మంచి లొకాలిటీ పరంగా మీరు ఎటువంటి డౌట్ పడక్కర్లేదు. 30 అనారం అనే ఏరియాలో అయితే ఉంటుంది. మీరు చుట్టూతో సరౌండింగ్స్ చూసుకోవచ్చు. ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు. అలాగే చుట్టుపక్కల హౌసెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు ఇక్కడ. ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. మరిన్ని వివరాల కోసం అయితే ఓనర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.